శ్రీ గురుభ్యో నమః. జై వాసవి. శ్రీచక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం ధవళేశ్వరం శ్రీ రామపాదాల క్షేత్రమందు నిర్మించడం జరిగింది. పునాల నిర్మాణం పంచాహినిక వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు చిన్నారుల చేత, అవివాహితులైనటువంటి చిన్నారుల చేత మరియు సామూహికంగా మహిళల చేత కుంకుమార్చన జరిగింది. మరియు ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క మహోన్నతమైన చరిత్ర, కుసుమశ్రేష్ఠి కుసుమాంబ సంతానము లేని పరిస్థితిలో యాగాన్ని చేశారు, పుత్రకామేష్టి యాగం. ఆ యాగ ఫలం చేత అవతారిన వంటి శ్రీ పార్వతీదేవి అవతారం ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి వారి గర్భాన్న జన్మించింది. అమ్మవారి యొక్క దివ్య చరిత్ర వెనుకొండ క్షేత్రమందు జరిగింది. అయితే ఆ అమ్మవారి బాల్యం నుంచి అనేక విద్యాబుద్ధులు మరియు సకల శాస్త్రాలు నేర్చుకొని సాక్షాత్తు పరమేశ్వరి యొక్క అవతారం వంటిది కన్యకా పరమేశ్వరి. అయితే రాజమహేంద్ర యొక్క రాజరాజ నరేంద్ర యొక్క కుమారుడైనటువంటి మోహించి ఆ అమ్మవారిని వివాహం చేసుకోవాలని ఆశపడతాడు. అయితే ఆ మహారాజు యొక్క కోరికను తిరస్కరించి 102 గోత్రికులైనటువంటి వైశ్యులందరూ కూర్చొని ఈ విషయాన్ని అడిగారు. అప్పుడు అమ్మవారి యొక్క దివ్య మహిమాన్వితమైన రూపాన్ని చూపించి ఆ అమ్మవారి యొక్క దివ్య చరిత్రనంతా చెప్పేసరికి కుసుమశ్రేష్ఠి తన తోటి వైశ్యులందరి చేతను ఈ సదాభావాన్ని ఉపదేశించారు. అయితే అమ్మవారి యొక్క పరమేశ్వరి యొక్క అవతారం తెలుసుకొని ఆమెతో కూడా సతీ సమేతంగా 102 గోత్రీకులందరూ కలిసి వివాహానికి తిరస్కరించారు. అప్పుడు ఆ కన్యకా పరమేశ్వరి అమ్మవారు దివ్య రూపాన్ని ప్రసాదించి అందరికీ తన తోటి కులస్తులందరినీ సదా నాతో పాటు అందరూ 102 గోత్రీకులు కూడా అగ్నిహోత్రం కావాలని చెప్పింది. అప్పుడు అమ్మవారి దివ్య స్వరూపాన్ని చూపించి అక్కడ అమ్మవారి యొక్క పార్వతీ పరమేశ్వరి యొక్క దివ్య రూపాన్ని చూసి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి ఆ రాజుకి తన శిరస్సుని 1000 చెక్కలు చేసి రాజును సంహరించింది. అప్పటి నుంచి ఈ అమ్మవారిని దివ్య చరిత్రని ప్రతి వైశ్యులందరూ కూడా అమ్మవారి జయంతి, వర్ధంతి మరియు మహోన్నతమైన కార్యక్రమాల్లో చేస్తూ అనేక విధంగా అమ్మవారి ఆరోగ్య ఐశ్వర్యాలను దివ్య రూపాలను అందరికీ ప్రసాదించి అప్పటి నుంచి ప్రతి ఒక్క వైశ్యులు కూడా ఈ అమ్మవారి యొక్క జయంతి ఉత్సవాలను మరియు వర్ధంతి ఉత్సవాలను నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఉత్సవాలు చేసి అమ్మవారి యొక్క దివ్య కరుణ పొందాలని ఆశిస్తూ అమ్మవారి దివ్య కరుణ కలగాలని కోరుకుంటూ జై వాసవి. వైశాఖ శుద్ధ దశమి రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా 14వ తారీఖు నుంచి మేము జయంతి మహోత్సవాలు అయితే జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు కన్యలచే వాసవి మాత యొక్క కుంకుమ పూజ జరుగుతుంది ఇక్కడ. అలాగే అమ్మవారిని ధనలక్ష్మీదేవి అలంకారంతో అలంకరించాం. ఎందుకంటే అమ్మవారి స్వరూపం అష్టమూర్తులు అష్టలక్ష్మిలు కూడా అమ్మవారి స్వరూపమే కాబట్టి మేము ధనలక్ష్మి అమ్మవారితో 6 లక్షల రూపాయలతో అలంకరణ చేయడం జరిగింది. అలాగే పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి నిత్యం కూడా ప్రతిరోజు ఒక్కొక్క విధమైన కార్యక్రమాన్ని జరుపుకుంటూ వస్తున్నాము. పూజ మొదటి రోజులో భాగంగా మేము మొదటి రోజులో పుణ్యవచనం, గణపతి పూజ అవన్నీ స్టార్ట్ అయినాయి. రెండవ రోజు ముత్తైదువులచే ఒక 50 మంది కుంకుమ పూజలు జరిపించుకోవడం జరిగింది. అలాగే మూడవ రోజులో భాగంగా వరసిద్ధి వినాయక స్వామి వారికి అభిషేకం చేయడం జరిగింది. అలాగే 4వ రోజులో భాగంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విశేషమైన అభిషేకం జరిగింది. మారేడు దళత సహిత తేనెతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయడం జరిగింది. అందరూ కూడా ఆ మారేడు దళాల మీద
ఓం శరవణ భవ అనే మంత్రాన్ని తేనెతో రాసి అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసాము. దీనివల్ల ఎన్నో ఫలితాలు చేకూరుతాయి, సత్వరమైన శీఘ్రమైన ఫలితాలు ఉంటాయి. అందువల్ల మేము ఆ పూజ చేయించుకోవడం జరిగింది. విశేషమైన సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు అమ్మవారి జయంతి వైశాఖ శుద్ధ దశమి పురస్కరించుకుని ఈరోజు బాలలచే మరియు ఉదయం దంపతులచే అమ్మవారి కుంకుమ పూజలు జరిగినాయి. అలాగే ఇప్పుడు బాలలతో కూడా జరుగుతున్నాయి. ఈరోజు ఈ భాగాలుగా రోజు సాయంత్రం గుడిలో లలితానామ సహస్ర పారాయణము, వివిధ స్తోత్రాల పారాయణం అయితే మేము చేసుకుంటున్నాము. ఈ రోజు చివరి రోజులో భాగంగా ఈరోజు సాయంత్రం మేళ తాళాలతో అమ్మవారికి ఊరేగింపు జరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఇక్కడ ఉన్న శ్రీచక్రానికి విశేషమైన పూజలు అయితే జరుగుతున్నాయి. అలాగే సాయంత్రం అంగరంగ వైభవంగా దీపపు కాంతులతో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అందులో కేరళ వారిచే సాంప్రదాయమైన డ్యాన్స్, అలాగే గోవిందా గోవిందా అనే సన్నాయి మేళం, అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో ఈరోజు మేము ఊరేగింపు అయితే మొదలు పెట్టుకుంటున్నాం సాయంత్రం. దీనికోసం అందరూ కూడా విశేషమైన సంఖ్యలో భక్తులు పాల్గొని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి భక్తికి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై వాసవి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.